వంద 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 150 150 కాదు 100. 150 ఏంటి 150? టికెట్ రేట్ అన్నా. ఓహో, మరి 100 అన్నారు. 100 కోట్లు. 100 కోట్లు అయినా సరే టికెట్ 150. ఆఫ్ కోర్స్ టికెట్ 150, కానీ సినిమా 100 crores. ఈవిడేంటన్న బ్యాగ్ వచ్చింది. ఇంట్లో ఏమైనా గొడవలు అయిపోయి వచ్చిందేమో. అంత లేదు, 100 కోట్లు కదా, ఇస్తే బ్యాగ్ లో పెట్టుకుని వెళ్దామని. ఏంటి 100 కోట్లు బ్యాగ్లో సరిపోవా? అబ్బా, ప్రొడ్యూసర్ గారిని అడుగు, ట్రక్కులు తెచ్చుకోవాలంట. మా ట్రక్కులు మేము అలాగే వచ్చాం. బ్యాగ్ లో ఎంత పట్టుద్దో 10 లక్షలు కూడా పట్టదు. ఆయన వస్తారు, వచ్చాక ట్రక్ ఒకటి తెచ్చుకోండి, 100 కోట్లు ఆయన అడగండి. దయచేసి మీరు మాత్రం బ్యాగులతో రాకండి థియేటర్ కి, కుదిరితే ట్రక్ తో రండి. ఎవరు నువ్వు ఇస్తావా? టికెట్ తో రండి, అంతే, టికెట్ తో మాత్రమే రండి. అది సరే, డబ్బులు వర్కౌట్ అయ్యట్లేదు. అస్సలు. అట్లీస్ట్ మీ సినిమా గురించి తెలుసు. అలా అయితే ఓకే. డెఫినెట్ గా. ఓకే సార్, మీరు అసలుకి 100 కోట్లను పెట్టంగానే అందరూ ఒక్కటే డౌట్, మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి 100 కోట్లు తీసేసుకుంటారా, లేదు మీరు 100 కోట్లు వేరే వాళ్ళకి ఇస్తారా, అసలు ఏంటి ట్విస్ట్, పరిగెడతానే ఉంటారా అనేది డౌట్, మేజర్ డౌట్. సెప్టెంబర్ 20 అప్పుడు చూడండి, సినిమా మొత్తం ట్విస్ట్లే. ఇప్పుడు మీరు ట్విస్ట్ ఏంటి చెప్పండి అంటే మేము చెప్పలేము, సినిమా కథ అంతా చెప్పాలి. అది సో ఇప్పుడు మేము చెప్పేసి అనుకున్న థియేటర్కి ఎవరు రారు. సో మీ దానిలో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చారు, ఆస్ట్రేలియా నుంచి, ముంబై నుంచి, హీరోయిన్స్ ఎక్కడెక్కడి నుంచి. 100 కోట్ల సినిమా. 100 కోట్ల సినిమా, మా హీరోయిన్ ఆస్ట్రేలియా. 100 కోట్ల సినిమా. కన్నడ నుంచి ఏమో ఒక హీరోని తీసుకొచ్చాం, ఒక హీరో ఏమో మన రాహుల్ భయ్య. కన్నడ నుంచి తీసుకొచ్చిన హీరోయిన్ ఈ లోకల్ బ్యాచ్ కి, మా అంతా హైఫై ఆస్ట్రేలియా బ్యాచ్. ఆస్ట్రేలియా అన్న ఒకవైపు, నేను ఒకవైపు సినిమాకి. మా హీరో, మా హీరో, మా హీరో, మా హీరోయిన్ కూడా. మా హీరోయిన్ ఆస్ట్రేలియా వెళ్ళింది, పోస్టర్ దొరకలేదు. ఓకే. సార్ ముంబై నుంచి కూడా ఒక హీరోయిన్ వచ్చారంట. ముంబై నుంచి కూడా ఆవిడ కూడా మా బ్యాచే. అన్నకే, అన్నీ అన్నకే, మాకెవరు లేరు. సినిమాలో జస్ట్ యాక్ట్ చేసాం రా. ఓకే ఓకే అన్న, ఓకే. అంటే దీంట్లో ముగ్గురు ఉన్నారు, ఆస్ట్రేలియా, ముంబై, ఇంకా డిఫరెంట్ లాంగ్వేజ్ కన్నడ చెప్పారు. ఓకే, సూపర్. పాన్ వరల్డ్ సినిమాని. అంతే. పాన్ వరల్డ్. డబ్బు అంటే అందరికీ అంతే కదండి, ప్రపంచం మొత్తం డబ్బే కదా. డబ్బు ఎవరికి చేదు అది. ఇది కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా చూడదగ్గ సినిమా. కరెన్సీ అనేది ఆల్ ఓవర్ ప్రపంచాన్ని అడిచితే కరెన్సీ అది 100 కోట్లు ఆడిస్తుంది అందరు. సో అందరు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో వాసు గారు, మీరు డైరెక్షన్ చేశారు, రైటర్ గా. అంటే ఈ సినిమాకి నేను రైటర్ కాదు, డైరెక్టర్ కాదు, విరాట్ చక్రవర్తి గారు, నేను యాక్టర్. ఇందులో మీరు డైరెక్టర్ గా సోమరాల తెలుసు, నేను ముందే అనుకున్నాను గారు కొంచెం గ్యాప్ ఉండదు అని చెప్పేసి అనుకునే వచ్చాను. అంతకు మించి ఉంది ఇక్కడ. సూపర్. సో మీరు ఆల్రెడీ మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది, ఈ స్క్రిప్ట్ ఇది బాగుంది, రైటింగ్ మీరు అన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ మిమ్మల్ని ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు నచ్చిన పాయింట్, ట్రిగర్ చేసిన పాయింట్ అంటే ఏం చెప్తారు సార్? థ్రిల్లింగ్, చాలా థ్రిల్ ఫీల్ అయ్యా. సినిమా ఒక చిన్న క్రైమ్ బేస్తో స్టార్ట్ అయ్యి ట్విస్ట్లు థ్రిల్లింగ్, అది బాగా నచ్చింది. తర్వాత నా క్యారెక్టర్ ఏంటి సార్ అని అడిగా, ఇది అని చెప్పాడు. ఓహో, ఇందులో నేను పార్ట్నర్నే అనేది నా రన్ త్రూ. అన్ని క్యారెక్టర్స్ తో పాటు పరిగెడతానే ఉంటది. పరిగెట్టడమే భద్రం గారు. మీ దాంట్లో అసలుకి ఆయన ఇంకో వైపు నుంచి పరిగెత్తుకొస్తాడు, నేను ఒక వైపు నుంచి పరిగెత్తుకుంటాను. భద్రం గారిది అంటే ఒక్కొక్కరు ఒక స్టైల్ ఉంటుంది, కామెడీ స్టైల్. ఏ సినిమాలైనా ఆ స్టైల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ భద్రం గారిది అసలు ఒక సినిమాకి సంబంధం ఉండదు. దీనిలో ఒక కామెడీ ఉంటే, ఇప్పుడు మహానుభావుడేలా అట్లాంటి చూసుకుంటే అవి వేరుగా ఉంటాయి, వేరే సినిమాలు వేరుగా ఉంటాయి. అసలు దీంట్లో ఇంక ఎలాంటి క్యారెక్టర్ మీకు ఉంటుందో అని చెప్పేసి ఇంకా మా ఇమాజినేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. అది మీరు ఏమైనా చెప్తారా, రివీల్ చేస్తారా? ఇందాక అన్న చెప్పినట్లు మేము డబ్బు చుట్టూ పరిగెట్టాం. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో మనం డబ్బు చుట్టూ పరిగెడతాం కదా, ఇక్కడ కూడా 100 కోట్ల చుట్టూ మేము ఎంత పరిగెట్టడం, ఎంత క్యారెక్టర్స్ అన్నీ పరిగెడుతూనే ఉంటాయి. ఎక్కడ కాసేపు ఆడియన్ రిలాక్స్ అయ్యి కూర్చోవడానికి ఉండదు. ఏమైంది, నెక్స్ట్ ఏంటి ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అది చాలా ఇంట్రెస్టింగ్. టెన్షన్ పడుతూ, భయపడుతూ, వణికిపోతూ, చాలా మిక్స్డ్ క్యారెక్టర్. ఓ పక్క ఫన్. సో అంటే దీంట్లో కామెడీ థ్రిల్లర్ ఉంటుందా, అంటే ఫైట్స్, అంటే ముగ్గురు హీరోలు ఉన్న రొమాన్స్, ఇట్లా అన్నీ ఉన్నాయి. అన్ని లేకపోతే ఎలాగా? పక్కా కమర్షియల్ సినిమా. పేర్లోనంత కమర్షియాలిటీ ఉన్నప్పుడు, పేరే అంత కమర్షియాలిటీ ఉన్నప్పుడు సినిమా ఎన్ని ఉంటాయి? 100 crores ఎంత కమర్షియల్. కమర్షియల్ నేమ్ కదా, మీరు చెప్పండి. 100 కోట్లు అంటే కమర్షియల్ కాదు, మేమే బ్యాగులు తీసుకొని వచ్చాం మరి.
సో సాయి కానీ కార్తిక్ విషయం ఏంటంటే 100 కోట్లు అనగానే ఒక ఎక్సైట్మెంట్, కానీ అది ఎంత బ్యాగులో పట్టుద్దనే తెలియపోవడం అమాయకత్వం. అంటే మనకి కరెక్ట్ లైఫ్ లో ఏ రోజు వారు ₹1,00,00,000 చూసింది లేదు. లేదు 100% అన్నది కరెక్ట్ 100 కోట్లు ఆవిడ ఆ బ్యాగ్ లో పట్టిద్ది అనుకుంది. మనం అసలు ఏకంగా బ్యాగ్ బ్యాగే ఇక్కడ లేకుండా ఉంటుందని వచ్చేసాం. వచ్చేసాం మేము ఓ ఓకే సాయి కార్తిక్ గారు దీనికి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. సో సాయి కార్తిక్ గారు మీరు మాట్లాడినప్పుడు ఆయన ఇందాక కూడా మాట్లాడినప్పుడు క్యారెక్టర్ చూసినప్పుడే ఇది వాసు గారు, ఇది భద్రం గారు అని చెప్పేసి చెప్పడం అవును, జరిగింది. అవును. ఇంకా ఆయన పటాసు, రాజా ది గ్రేట్, సుప్రీం ఇలాంటి దానికి మ్యూజిక్ ఇచ్చినప్పుడే ఒక రేంజ్ లో ఉంది. అదే రేంజ్ లో ఉంటుంది. సో యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా ఉన్నప్పుడు దీనికి మ్యూజిక్ గురించి మీరు ఏం చెప్తారు? యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన ఎక్స్ట్రాడినరీ బీజియం దీంట్లో చేశారు. చేశారు. కొన్ని అయ్యో. కొన్ని చూపించారు. ఆ. కొంచెం మొత్తం చూపించండి అని అంటే 20వ తారీఖే చూడాలి మీరు కూడా అని చెప్పి మాకేం చూపిలా. చూసినంత వరకు అయితే బీజియం ఇరగొట్టేశాడండి, బ్రహ్మాండంగా చేశారు. అసలు ఆయన ప్రొడ్యూసర్ పార్ట్ మాకు కనపడలా. అంటే ఆ, మాకు ఏ రోజు సెట్లో కనపడలా. అవును నిజం డబ్బులు వస్తుండే, ఏ రోజు డబ్బులు ఆ రోజు వచ్చేస్తుండేవి, కానీ ఆయన మాకు కనిపించలా. మా హార్డ్లీ మొత్తం సినిమా షూటింగ్ మీద నాకు ఒక రోజు అంతే మాకు కనిపించారు ఒక రోజే అంతే. ప్రొడ్యూసర్గా వెనకాలండి మొత్తం బ్రహ్మాండంగా నడిపించారు ఆయన, ఎక్కడ ఏ లోపం రాకుండా. ఆ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు అసలు పెద్ద బాధ్యత సినిమాని మ్యూజిక్తో అక్కడ పెట్టడం, అది చేశాడు. ఇలాంటి సినిమాకి చాలా ఇంపార్టెంట్ ఏనా అవును. ఇలాంటి సినిమాకి థ్రిల్లర్ బీజిఎం చాలా ఇంపార్టెంట్. అవును, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ అంటేనే ఒక సినిమా ఒక హైప్ వెళ్ళిపోతుంది. అంటే అక్కడ ప్రతి ఫ్రేమ్ కూడా మాట్లాడద్ది, ఆయన బీజిఎంతో మాట్లాడద్దు ప్రతి ఫ్రేము. చాలా చాలా ఇప్పుడు విజువల్స్ చూసుకోండి, చరణ్ గారు విజువల్స్, టేకింగ్ మా డైరెక్టర్ గారు, బీజిఎం, ఎడిటర్ ఉద్ధవ్ గారు, ఇలాగా మొత్తం అందరూ. ఎందుకంటే ఇందాక ఒక విషయంలో చెప్పడంలో సినిమా వ్యక్తులు, బయట వ్యక్తులు ఒక సినిమా చేయడం వేరు, సినిమాల్లో ఉన్న వ్యక్తులు ఒక సినిమా చేయడం వేరు Yes. అన్నా. అవును. వీళ్ళ కలిపి తీసిన సినిమా ఇది మా సినిమా కాబట్టి ఇది ఆ సినిమా 100% చూస్తే ఈయన చాయిస్ కరెక్ట్, మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేము బాగా ఆడియన్స్ కానీ మీకు కానీ ఒక క్లారిటీ ఇచ్చేది ఏంటంటే ప్రజెంట్ సినిమా కాదు, ఓకే 8 ఏళ్ల వెనక్కి వెళ్ళాలి. 2016లో డిమానిటైజేషన్ టైంలో రియల్ ఇన్సిడెంట్స్. ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసుకొని ఒక ఇన్సిడెంట్ తీసుకొని దాన్ని ఒక థ్రిల్లింగ్గా దాన్ని సస్పెన్స్ అండ్ ట్విస్టులతో బాగా వర్కౌట్ చేశారు స్క్రిప్ట్. అంటే ఇది మూవీ వచ్చేసి ఎప్పుడో స్టార్ట్ అయింది కానీ కొంచెం లేట్ గా బయటకు వస్తుందని మీకు కొన్ని విన్నాము. టైం బీయింగ్ ఏదైనా కదా. అటు ఇటు అయినా బట్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా ఉంటుంది సినిమా, అందులో డౌట్ లేదు. ఎందుకంటే డబ్బుకి పాత కొత్త లేదు కదా. ఇప్పుడు నేను మీకు 500 రూపాయలు ఇవ్వాలి, అది పాత నోట్ ఇవ్వచ్చు, కొత్త నోట్ ఇవ్వచ్చు. డబ్బు పాత డబ్బే. నోట్ ఇవ్వను నేను తీసుకుని అనట్లేదు కదా. డబ్బు సో డబ్బే. డబ్బుకి ఎప్పుడైనా సరే కొత్త పాత అనేది లేదు. Yes, ఆల్వేస్ అది ఒక అది ఫ్రెష్ ఫీలింగ్. అది అది. ఎప్పుడైనా సరే డబ్బు అనేది ఎప్పుడైనా సరే. అంటే చాలా మందికి ఫ్యాంటసీస్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఒకేసారి అంత డబ్బు వస్తే ఏంటి, మనకు లాటరీ ఎందుకు కడతాడు ప్రతి ఒక్కడు. ఆడికి వస్తుందో అది పక్కన పెడితే నిజంగా 10 లక్షల లాటరీ అనగానే ఆడు 10 లక్షలు కనబడతాయి ఆడికి, ఒక చిన్న దీంట్లోకి వెళ్తాడు. అలాగా ఒక సాధారణంగా ఉండే ఒక చిన్న చిన్న బ్రతుకుల్లో జీవితాల్లో అనుకోకుండా ఒక 100 కోట్లు అలా వచ్చి పడితే ఏంటి, పాత్ర, 100 కోట్ల క్యారెక్టర్ ఇక్కడ వచ్చి పడింది. అదే ఎవరికి ఇంట్రెస్టింగ్. దొరకట్లా, అసలు అదే ఇంట్రెస్టింగ్ కదా. ఎవరికి దొరకట్లా, ఎవరికి దొరికిద్దని పరుగులు దాని వెనకాల అది సార్ దొరకదు. రియల్ గా మీకు 100 కోట్లు వస్తే మీరేం చేస్తారు? మీకు 100 కోట్లు వస్తే మీరేం చేస్తారు? నేనైతే First thing. ఫస్ట్ వణికిపోతా. దాన్ని ఎలా భద్రపరచాలి, భద్రం గారు ఎలా భద్రపరచాలి. ఇందులో కూడా ప్రాసెస్. దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి, అసలు బుర్ర పిచ్చెక్కిపోతుంది. మనకి వల్ల కాదు, మనకి అసలు ఎప్పుడు లేనిది రాంది కొత్తది అది కనపడితే అర్థం కాదు. ఫస్ట్ ఊరికే ఆశపడతాం కానీ డబ్బు ఉంటే బాగుండని. ఎంత డబ్బు ఉంటే బాగుంటది, 1 2 కోట్ల ఓకే, ఏదో దాని వరకు అయితే ఏదన్నా సర్దు కావాల్సింది కొనుక్కుంటాం, అయితే ఎంతవరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాం, ఏదో చేస్తాం, ట్యాక్స్లు కడతాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 100 కోట్లకి ముందు ట్యాక్స్ కట్టడానికి వెళ్తే ముందు అది యాడ్ నుంచి వచ్చింది చెప్పరా నీకని అంటారు. క్రైమ్ ఇరుక్కుంటాం. 100 కోట్లు క్యాష్ అనేది ఎవరికైనా దొరికితే ఎవరికైనా దానికి ఆన్సర్ చెప్పలేం. అంటే ఏం చేయలేరు. అంటే ఊరుకో 100 కోట్లు దొరికితే ఏం చేయలేవు అంటావేంటే, 5 కొనుక్కోవచ్చు కొంటావు, ఏం చేస్తావు, ఎంత అని కావాలి, దానికి ఒక లెగాలిటీ ఉంటుంది. నువ్వు వెళ్ళి ఏదైనా ఒక ఇల్లు కొంటాను, ఒక 10 కోట్లు పెట్టానంటే ముందు ఓకే కొనుక్కో పర్వాలేదు, యాడ్ నుంచి వచ్చిందని అడుగుతారుగా. ఆన్సర్ ఏం చెప్తారు? దొంగలాగా అయిపోద్ది పరిస్థితి. 100 కోట్లు మనల్ని చాలా ఇబ్బందులు పెట్టుద్ది. 100 కోట్లు ఏం తెస్తుంది అంటే హెల్త్ ఎక్కువ ప్రాబ్లమ్స్ డబ్బు. వస్తుంది. 100 కోట్లు హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది పక్క. సో ఇట్లా హెల్త్ వచ్చారు కాబట్టి మీరు ఒక డాక్టర్, అది చాలా తక్కువ మందికి తెలుసు. సో దాని గురించి చెప్తే మేము వినాలనుకోరు.
అదే ఇందాక చెప్పాను కదా, 100 కోట్లు లాంటి డబ్బు ఒకేసారి మన దగ్గరకు వస్తే మనకు వచ్చేది ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైనా సరే ఏది కూడా ఒకటే రాదు. ఒకటి వచ్చిందంటే దాంతో పాటు ఎదురు 10 తీసుకొస్తుంది రకాలు అర్థం. తీసుకొస్తుంది. సంతోషాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఏదైనా నష్టాలు అవ్వచ్చు. కావచ్చు, ఏవైనా. పెళ్ళి అనం, పెళ్ళి ఒకటే రాదు కదా. పెళ్లితో పాటు ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రతి జీవితం జాబ్ ఒకటే రాదు, జాబ్తో పాటు ఏదో ఒకటి వస్తుంది. సో అలాగే డబ్బు అనేది ఇంకా చాలా చాలా తీసుకొస్తుంది అని అర్థం. ఓకే సార్, మీ స్ట్రెస్ విషయంలో చాలా మంచి ఇది చెప్తారు, ట్రీట్ కూడా చేస్తారని చెప్పేసి నేను విన్నాను. సో స్ట్రెస్ లెవెల్స్ అందరికీ ఉండేది, ఎవరి దీనికైనా. సో తగ్గించుకోవాలి ఇట్లా అనుకున్న వాళ్ళకి మీ సైడ్ నుంచి suggestion. సెప్టెంబర్ 20th వచ్చి 100 కోట్లు 100 కోట్ల సినిమా చూడండి. స్ట్రెస్ మీరు అంతా రిలీఫ్ అయిపోయింది. మీరు చాలా చాలా అంటే అపోహలు ఉండొచ్చు, లేకపోతే చాలా చాలా ఉండొచ్చు డబ్బు మీద. దాని గురించి ఒక క్లారిటీ వస్తుంది. దాంతోపాటు యూ విల్ ఎంజాయ్, ఎక్కువ నవ్వుతారు. సో దీనివల్ల మీకు ఎటువంటి స్ట్రెస్ ఉండదు. కాబట్టి 100 crores మూవీ సెప్టెంబర్ 20th వచ్చి మీరు చూడండి, స్ట్రెస్ ఫ్రీ అవ్వండి. ఓకేనా? దీన్ని కూడా Perfect. commercial. డాక్టర్లో చెప్పారండి ఆయన. ఆయన యాక్టర్లో చెప్పరా, ఆయన డాక్టర్లో చెప్పారు. అవును. కాదు. అవును. కాదండి, నిజంగా సినిమా స్ట్రెస్ రిలీఫ్. స్ట్రెస్కి ఇప్పుడు మీరు ఇక్కడ పులు ఉందన్నాం, పులు ఉందనగానే మనం ముందు ఏమవుతుంది, మనకి స్ట్రెస్ పెరుగుతుంది. అవును. తర్వాత పులు లేదు అన్నారు, అప్పుడు ఏమవుతుంది, అమ్మయ్యా అమ్మయ్యా అనిపిస్తుంది. అవునా? సో చాలా వరకు సస్పెన్స్ థ్రిల్ మూవీస్ కూడా ముందు ఒక రకమైన ఉద్వేగాన్ని లోనవుతాం, హార్ట్ బీట్ పెరుగుతుంది, అంత పెరుగుతుంది. మళ్ళీ తర్వాత అక్కడ ఏం లేదు, లేకపోతే స్లో అయినప్పుడు మళ్ళీ మనకు రిలీఫ్ వస్తుంది. కాబట్టి మీకు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. సరదాగా కాసేపు ఫన్ రైడ్ ఇది. మనకు కమర్షియల్ అంటే మొత్తం అంతా కామెడీగా మేము పరిగెట్టేదంతా మీ అన్న ఉన్నారు, మీ అంతానే మేము బాధపడుతూ పరిగెట్టాం కదా ఏనా. అవును. మేము పరిగెట్టినా సరే మీకు నవ్వు వస్తుంది. అవును. అది సూపర్. దీంట్లో డైరెక్టర్ విరాట్ చక్రవర్తి గారు. Yeah. సో ఆయన డైరెక్షన్ ఎట్లా ఉంది, ఆయన చాలా పెద్ద పెద్ద మూవీస్ కి చేశారు. సో మీరు ఎట్లా ఫీల్ అయ్యారంటే ఆయన చెప్పేటప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ, సీన్స్ చేసేటప్పుడు కానీ, అంటే కొన్ని స్టోరీస్ అప్పుడు ఒకలా ఉంటుంది నేరేషన్, అయితే ప్రాక్టికల్ గా మన స్టోరీ తీసేటప్పుడు చేంజెస్ వస్తూ ఉంటాయి. అట్లా మీరేమైనా చేంజెస్ చెప్పడం కానీ, మీకు నచ్చిన పాయింట్స్ చెప్పడం కానీ, ఇట్లా ఏమైనా జరిగింది? అస్సలు ఆయన స్క్రిప్ట్ పరంగా పక్కా ప్లానింగ్తో ఉన్నారు మైండ్లో. ఏ ఆర్టిస్ట్తో ఏ మీటర్లో చేయించుకోవాలి, మీటర్ దాటితే వెత్తం తీసుకొని అది కాదండి మీరు ఇంతే చేయాలి, దీంట్లో సరిపోలేదండి, ఇంత క్లారిటీతో పక్కాగా ఒక సీనియర్ డైరెక్టర్. సీనియర్ మీకు షార్ట్ కటింగ్ కానీ ఒక ఎడిట్ కట్ ఉంటుంది నీట్గా, ఈ షాట్ ఇంతే కావాలి, దట్స్ ఆల్, దీని తర్వాత షాట్ ఇలా ఉండాలి, ఇంత ఉండాలి, అది చాలా క్లియర్గా, ఎక్కడ ఇంత కూడా కన్ఫ్యూజన్ లేకుండా. ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే ఏం జరుగుతుందంటే వర్క్ జరగదు, పోస్ట్పోన్ అవుతుంటుంది, నెక్స్ట్ వర్కింగ్ డేస్ పెరిగిపోతాయి. అనుకున్న దానికంటే తక్కువ రోజుల్లో చేసాడు ఆయన. డేస్ కన్నా తక్కువ. అంటే ఎంత క్లారిటీతో ఉన్నారు కాబట్టి క్లియర్ కట్గా ఫాస్ట్గా చేశారు. మాకు కూడా ముందే కథ తెలుసు కాబట్టి సీన్ పేపర్ ముందే ఇచ్చిన తర్వాత, చదువుకున్న తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది చేస్తున్నాము అని అంటే మేము ఒక మీటర్లో చేస్తాం కదా, ఆయన చాలా కంట్రోల్గా, సార్ నేను దీనికి ఇంతే అనుకున్నాను, ఇందులోనే చేయండి అని చాలా క్లియర్ కట్గా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లో బాగా చేయించుకున్నారు. ఆ రిజల్ట్ మీకు రేపు పొద్దున స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీంట్లో ఇప్పుడు సస్పెన్స్, కామెడీ పాటు ఎమోషన్స్ కూడా ఉంటాయా? ఎమోషన్స్ కూడా 100% అండి, 100%. హీరో హీరోయిన్ ట్రాక్ మొత్తం అదే లవ్ ఎమోషన్. అంటే డబ్బు సంపాదించడానికి కూడా ఒక ఎమోషన్ ఉంటుంది వెనకాల ప్రతి ఒక్కడికి. నేను డబ్బు ఎందుకు సంపాదించాలి అంటే మా అమ్మ నాన్నని జాగ్రత్త చూసుకోవాలి, మా అమ్మ నాన్న ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి, మా పిల్లల్ని జాగ్రత్త చదివించుకోవాలి. అయితే డబ్బు అనేది ప్రతిదానికి ఒక చుట్టూ ఎమోషన్ ఉంటుంది మొత్తం అంతా. ఈరోజు మనం డబ్బు సంపాదించిన ఊళ్ళు మన గురించే కాదు కదా, ఎప్పుడు మన గురించే కాదు, మనకుంటే ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ కోసం. సో ఆబ్వియస్గా 100 కోట్లు అనే దాంట్లో చాలా ఎమోషన్ ఉందండి. డబ్బు అనేది ఎమోషను, కానీ దీంట్లో 100 కోట్లంత ఎమోషన్. అది మూవీ చేసేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్, ఎవరికైనా ఒక్కొక్క మూవీలో కొన్ని మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇది ఇలా జరిగింది, ఇట్లా ఫన్నీగా అయింది, లేదు ఇలా అనుకోలేదు, ఇది నాకు ఫైట్ సీక్వెన్స్ ఇట్లా జరిగింది. అలా మీరు చేసేటప్పుడు మీ ఇద్దరు కాంబినేషన్లో కానివ్వండి, మూవీలో కానివ్వండి, ఇలా అయ్యో ఈ సీన్ ఇట్లా జరిగింది అనేది ఏమైనా ఉందా? అంటే కామెడీగా కానీ లేదా సీరియస్గా కానీ? లేదు, నేను చేసిన సీన్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా కథకు అనుగుణంగా ఏదైతే ఒక ఎమోషన్ డైరెక్టర్ అనుకున్నారో దానికి తగ్గట్టుగా ఎగ్జిక్యూట్ చేసాం. పర్టికులర్గా మేము 4-5 days కాంబినేషన్ చేసాం, ఎంజాయ్డ్ అలాట్. అంటే మాకు తెలుసున్న దీనికి ఎప్పుడైనా సరే మీకు స్క్రీన్ మీద కూడా మీకు కనిపిస్తుంటుంది. ఇప్పుడు నోన్ పీపుల్ బాగా వాళ్ళకి పరిచయం ఉంటే ఆ సీన్ వచ్చే విధానం వేరే లెవెల్ ఉంటుంది. ఒక కొత్త ఆర్టిస్టులు స్క్రీన్ మీద ఉండే విధానం ఒకలా ఉంటుంది.
అంటే ముందుగా తెలుసు. నేను ఆల్రెడీ So, కలిసి వర్క్ చేశాను. కాబట్టి ఎన్ని ఇయర్స్ సార్ మీరు అంటే ఇయర్స్ జర్నీ? నేను ఇప్పుడు కథానాయకుడు అవునన్నా. 2016 ముందే కదా, అవునండి, అవును. 15-14 ఆ. నుంచి కలిసాను. సో తర్వాత వేరే వేరే షూటింగ్స్ లో ఆ కలుస్తాను. జెల్ అవ్వడం అనేది మనకు స్క్రీన్ లో కనిపిస్తుంది ఎప్పుడైనా సరే. మా ఇద్దరికి మాత్రం ఫస్ట్ మీటింగ్ లోనే చేయటమే పీరియడిక్ చేశాను. అవునండి, అవును, అవును, ఆయన నా 40s క్యారెక్టర్, అవును, నేను అవును. 44 ఆ టైమ్స్ క్యారెక్టర్ కథానాయకుడు సినిమాలో. అప్పుడే బాగా ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. అంటే ఒక జానర్లో ఉన్నాం, కామెడీ జానర్లో నుంచి వచ్చిన వాళ్ళం. ఆటోమేటిక్గా అంటే కాంపిటీషన్ కెమిస్ట్రీ లేకుండా చెల్లైపోయారు. అంటే చాలా మంది ఎట్లా అంటే ఒకే జోనర్ లో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా కాంపిటీషన్ ఉంటుంది. బట్ మీరు ఇద్దరు డిఫరెంట్ గా ఉన్నారు. ఇక్కడ ఎవరి దాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయేదానికి కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు నా క్యారెక్టర్ ఆయనకి వెళ్తుందా, ఆయన క్యారెక్టర్ నాకు వస్తుంది. మీరు క్యారెక్టర్లు అలాగ ఉంటాయి. అంటే ఇందాక మీరు అన్నారు స్ట్రెస్ గురించి. ఆ. ఎగ్జాక్ట్లీ ఈ ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, యాక్టింగ్ దాని మీద ఉన్నప్పుడు నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది, మనకి మనం భోజనం చేసే ప్రతి మెతుకు మీద మన పేరు ఉంటుంది అని చెప్పి మనం అంటుంటారు. అవును. విన్నారా? Yes. అలాగే మన చేసే క్యారెక్టర్ మీద కూడా మన పేరు ఉంటుంది. అప్పుడు మనకు వస్తుంది అని అనుకుంటే మనకి ఎటువంటి స్ట్రెస్ ఉండదు. అవును. మీకు అర్థమైందా? ఇదే సింపుల్. స్ట్రెస్ మనం చాలా వరకు మనం అవాయిడ్ చేసుకోవచ్చు. మన తెలియకుండా దాన్ని తీసుకెళ్ళి దాన్ని ఓన్ చేసుకుని స్ట్రెస్ ఫీల్ అవుతుంటాం. మనది మనం తీసుకుంటా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అసలు ఆ ఆలోచనలే ఉండకూడదు. మన దాకా వచ్చిందని మనం సరిగ్గా చేసామా అంతే. లేదా, అయిపోయింది, దట్స్ ఆల్. ఆ రోజుకి ఆ రోజే. అంతే. రేపేంటి ఎవరికి తెలుసు? వి నెవర్ నో. నిన్న జరిగిన దాని గురించి ఏడ్చి ఉపయోగం ఏముంది, నాకు రేపు ఉపయోగం గురించి ఏముంది? ఆలోచించడానికి కూడా ప్రయోజనం లేదు. అది క్లారిటీ సూపర్. అలాంటి టిప్స్ ఆయన సెట్ లో చాలా ఇస్తాడు. ఈయన. అందుకే అబ్బో, మేము కూడా అడిగాం. మోటివేటర్. బాగా ఆయన మంచి స్ట్రెస్ రిలీఫ్ చేస్తారు, మంచి డాక్టర్ గా అని చెప్పేసి నేను విన్నాను. ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారు. వెరీ పాజిటివ్ మైండ్ అండి. ఓకే. భద్రం గారు Mm. నాకంటే చిన్నవాడు అయినా కూడా అప్పుడప్పుడు భద్రం ఆయన వచ్చేస్తుంటది. మళ్ళీ డాక్టర్ ఎప్పుడు మనకి లేదా తెలియదు కదా. లాలా. భద్రం గారు ఏంటి సంగతులు అని మొదలెడితే ఇంకా ఆయన మాట్లాడుతూ జోకులు వేస్తూనే మధ్యలో టిప్పేసేస్తారు. ఇలా చేయండి, ఇలా బాగుంటుంది అంటే. కొంతమంది ఏమో అంటే తప్పుగా అనుకోవద్దు, వీళ్ళని దగ్గర నుంచి బాధలు లేకపోతే అదని జరిగిపోయిన దాని గురించి ఏడుస్తూ బాధపడుతూ అవి వేస్ట్. అవును, అవును, అవును. అతని స్ట్రెస్ని మన మీద ట్రాన్స్ఫర్ చేయటం, మనం కాసేపు ఉండి ఇంకా ఎంతసేపు రా ఈ బాధ, ఎంతసేపు వింటాం, లేదా ఇంకొక రకం ఉంటాయి. వీళ్ళ గురించే మాట్లాడుతుంటారు. Gossips ఇది బాగా జరిగే topic. ఏదైనా కావచ్చు, ఇంకొకళ్ళ గురించి ఎంతసేపు మాట్లాడుతున్నప్పుడు ఏంద్రాబాబు మనకి నచ్చదు అన్నప్పుడు, ఇప్పుడు అది ఎంజాయ్ చేసే సిమిలర్ మైండ్ అయితే ఎంజాయ్ చేసుకుంటారు, అది వేరే విషయం. మనకి పడదు, వాడి గురించి ఎంతసేపు మాట్లాడుతున్నాడు ఏంటి, నాకు అవసరం ఈ టాపిక్ అని మెల్లిగా అని పక్క వెళ్ళిపోతాం. ఈ మనిషి అట్లా కాదు. ఈ మనిషితో ఉన్నంతసేపు అసలు అవి ఉండవు, పిచ్చి పిచ్చి మాటలు ఉండవు. సరదాగా జోకులు వేసుకుంటూ హెల్దీగా, మళ్ళీ చిన్న హెల్త్ టిప్స్ కూడా జోక్గానే చెప్పేస్తూ అలా వెళ్ళిపోతా ఉంటారు. ఆయన Thank you చెప్పిన అన్న. health tips ఏమైనా Thank you మీరు అన్న. మాకు అయ్యో, చెప్తారా అంటే? ఆయనతో కలిసి భోజనం చేస్తే ఆయనతో పాటు వజ్రాసనం ఏం చేస్తాడు అంతే, వేయాల్సిందే. పావుగంట ఏంటి అలాగా, ఏం పోయింది ముందుగా టైం, ఇంకా అరగంట పిలుస్తారు కదా. నేను ఫస్ట్లో తెలియక ఇద్దరు కాంబినేషన్ రూమ్ ఇచ్చినప్పుడు తినేసి ఇంకా పడుకోవడానికి ఉపక్రమిస్తున్నా. ఆయనేమో కూర్చున్నాడు, ఫస్టే చెప్పడు తొందరగా, ఏంటి పడుకుంటున్నారా ఊరికే 10 నిమిషాలు మళ్ళీ పిలుస్తారు కదా షార్ట్లో కానీ అంటే, సరే పడుకుందరు కానీ దానికి ముందు కొంచెం కూర్చోండి, ఇలాగా మంచిది, అరుగుదలగా బాగుండాలి కదా అన్న. సరే డాక్టర్ ఎందుకు చెప్పాడు కదా కూర్చున్నాను, మనకేం అలవాటు లేకుండా తొందరగా కాళ్ళు లొంగక, ఏమండి ఎంతసేపు అండి, నేను 10 నిమిషాలు కూర్చోండి చాలు అంటే. సార్ 5 నిమిషాల కంటే కూర్చోలేకపోతే, సరే తీసేయండి, తర్వాత మీకు రోజు చేస్తే కొంచెం 15 నిమిషాలు నాలాగా కూర్చోగలరు అది ఇలాగ. ఆయన ఎంతసేపు కూర్చుంటారు కానీ అవసరం లేదు, ఆయనకి ఎంత అవసరం లేదు. తిన్న వెంటనే ఒక 10 నిమిషాలు అలా కూర్చుంటే ఏంటంటే సిస్టమ్ బాగుంటుంది అనేది డాక్టర్ గారి సలహా. అది నిజమే కూడా, వాస్తవంగా. అది అట్లాగా సరదాగానే చెప్తాడు తప్ప, మీరు ఇలా చేయండి లేకపోతే చేయకపోతే మీరు ఎదవలు ఎట్లా ఉండదు, అలా ఉండదు. అబ్బా ఆ భయపెట్టాలి ఎక్కువ ఉన్నాయి, ఆయన భయపెట్టాలి. చేస్తే బాగుంటది లేకపోతే లేదు, మీరేముంది ఇష్టం అంటాడు అట్లా. సూపర్ సార్. సార్ అంటే మీరు చాలా క్యారెక్టర్స్ చేసి వచ్చారు. మీరు కామెడీ వైజ్ గా అందరికీ తెలుసు, అమృతం అనగానే గుర్తొచ్చేది మీరు. ఆ ఫేస్ అనేది అసలుకి ఎవరు మర్చిపోరు. ఇప్పుడు కూడా మీరు ఎన్ని సినిమాలైనా తీయండి, అమృతం అనే దానికే వస్తారు ఎవరైనా సరే. సో అది అసలు మీరు ఎన్ని ఇయర్స్ చేశారు సార్. అది అసలు ఆ సాంగ్ అనేది అందరికి ఇప్పుడు కూడా మీరు కొత్త రీల్స్ ట్రెండ్ అవడం అనేది వేరేది.
ఇప్పటికి ఇంకా ట్రెండ్ అవుతా ఉంది. అవును. ఆ సాంగ్ ఇప్పటికి ట్రెండ్ అవుతుంది. ఒక 5 మెంబర్స్ కూర్చొని అసలుకి అది లైఫ్ కి కరెక్ట్ గా యాప్ట్ అయిపోయిద్దామో అనిపించింది ఆ సాంగ్. అంటే ఇంకా ఆ టైంలో కుదిరింది, రాసాం, బాగా సక్సెస్ అయింది. జస్ట్ లైక్ తెలుగులో కామెడీలో ఆ, ఒక మనం ఇప్పటికీ చార్లీ మైల్ చాప్లిన్ స్టోన్, ఎలా చూస్తున్నామో, మైల్ స్టోన్ అన్నది. ఇప్పటికీ మిస్టర్ బీన్ ఎలా చూస్తున్నాం, అలాగే ఆ, తెలుగులో ఒకటి ఉంది అనేది. మనదే. ఎందుకంటే రిపీట్గా అందరూ చూడడం వల్ల జనరేషన్స్ 7-8 ఏళ్ల వయసులో చూసిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలకి చూపించడం, దానివల్ల అది అలా నిలబడుతూ వచ్చింది, ఆ, పాపులర్ అయ్యింది. ఆ అదృష్టం నాకు కూడా అంతే అన్న, ఏంటంటే 100%. లేదు ఎన్ని వచ్చినా సరే అది ఒక మైల్ స్టోన్ అని చెప్పారు. 100%. అది ఓన్లీ టెలివిజన్ అని చెప్పడానికి లేదు అసలు. చాలా మంది ఇప్పటికీ నేను మామూలు వాసు ఇంటూరి అని టైటిల్ వేస్తాను, అడుగుతారు, ఆ, చెప్తాను కదా. కొంతమంది అడగకుండా అమృతం వాసు అని వేసేస్తారు టైటిల్. అవును. చాలా మంది ఇప్పుడు అట్లాగే ఇంటర్వ్యూస్ జరుగుతా ఉన్నాయి కదా. సో ఈ రోజు కూడా అమృత వాసు గారు వస్తున్నారండి. వాసు ఓహో ఇంక వీళ్ళ పేరు ఫిక్స్ అంటే ఇంటి పేరు అది, ఇంటూరు అని ఇంటి పేరు, కానీ ఇంటి పేరు అమృతం అయిపోయింది. Yes. అదృష్టం అది. మీరు ఇంకా నేను ఇలాంటి క్యారెక్టర్స్ చెయ్యాలి, ఇది నా డ్రీమ్ ఇలాంటి క్యారెక్టర్ అంటే చాలా మందికి ఉంటుంది. కొంతమందికి ఈ క్యారెక్టర్, కొంతమందికి ఈ క్యారెక్టర్ అనేది. ఇప్పుడు చాలా మంది నేను లేడీస్ అడిగినప్పుడు జనరల్ గా మన రమ్యకృష్ణ గారి క్యారెక్టర్, రజనీకాంత్ గారి పడియప్ప. combination ఉంటే. నరసింహ. నాకు అట్లాగే నరసింహ పర్టికులర్ గా ఇది చేయాలని ఏం లేదమ్మా. కామెడీ అంటే ఇష్టం, కామెడీ జానర్ నుంచి వచ్చాం. అది కాకుండా సీరియస్ రోల్స్ ఇస్తున్నప్పుడు నాకు కూడా చేయగలుగుతున్నాను అని అంటే ఉమ్. కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, అన్ని జానర్స్ లోనూ చెయ్యొచ్చు ఆ, అన్న దీంట్లోంచి ఈ మధ్య కొంచెం ఎవరో పెద్ద తనగల భరణి గారే అన్నారు, ఏమైనా నువ్వు విలన్ గా చేస్తే బాగుంటుంది అని ఒక సరదా ఒక మాట అన్నారు. ఎందుకు అన్నారు పెద్ద ఆయన, కానీ నాకు కలిగింది అక్కడ. ఉమ్. అవునబ్బా, ఎవరన్నా ఒక విలన్ వేషం ఇస్తే చేసి ప్రూవ్ చేస్తాము అని ఈ మధ్య అనిపించింది. అంతే తప్ప డ్రీము అన్నట్టు ఏం ఆ, లేదు, ఏదొస్తే నీట్ గా అంతే చేసుకుంటే అంతే అంతే. అట్లా. సో మరి మీరు సార్ అంటే అదే. కామెడీలు అన్ని రకాల కామెడీలు చేస్తారు. ఆ, అసలు మీరు అది చేసినప్పుడు నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉండిపోయింది. ఆ. మహానుభావుడు సినిమా చేసేటప్పుడు ఆయిల్. ఆయిల్ రాసుకునేటప్పుడు మీరేమి ఇబ్బంది పడలేదమ్మా? మాకే అలా అనిపించింది. అక్కడ వాళ్ళేమో యాక్చువల్గా వాళ్ళు ఏది తీసుకొచ్చారు, ఆయిల్ తీసుకొచ్చారు. నేను ఏం చేశానంటే కాదని చెప్పేసి నేను ఇంటి దగ్గర నుంచి కొబ్బరి నూనె, అంటే అది బెస్ట్ కదా, అంటే అవును. ఆయిల్ పెట్టి అవును. ఆయిల్స్ ఎందుకంటే ఏంటో తెలియదు. అవును. సో మనం కొబ్బరి నూనె అనుకుందాం, గానుగది ఉంటుంది కదా, అది అనుకుందాం, ప్రాబ్లం ఉండదు. అది అలా వెళ్ళి నోట్లోకి వెళ్ళిపోయినా పర్లేదు. అవును. ఎలా? సో ఆ నూనె చిన్నప్పుడు మనకి మీకు గుర్తుందో లేదో, స్కూల్కి వెళ్ళేటప్పుడు. అమ్మ తల దువ్వినప్పుడు నూనె ఇలా వచ్చి కారేది. అప్పుడు చిన్నప్పుడు కూడా నాకు అవును. నాకు అప్పుడు తెలియలేదు ఇలాంటి క్యారెక్టర్ ఒకటి వస్తుందండి, అలాంటి క్యారెక్టర్ వచ్చింది అంటే. ఆ, మీరు ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ చెయ్యాలి అని చెప్పేసి మీరు ఏమన్నా అనుకోరు? అలాంటిది తెలియదండి. యాజ్ లాంగ్ యాజ్ 4 గోడల మధ్యన ఒక రైటర్ కానీ, ఒక డైరెక్టర్ గారు కానీ కూర్చుని రాస్తున్నప్పుడు ఒక భద్రం అని వచ్చిన, అలాగా అన్న పేరు వాసు అని వచ్చిన, అది అదృష్టం అంతే, బ్లెస్సింగ్ అంతే. వాళ్ళకి ఏ రూపంలో వచ్చింది, వాళ్ళు ఎలా చూడాలనుకుంటున్నారు అనేది వాళ్ళ విజన్ అది. సో ఆ 4 గోడల మధ్యన పెన్ రాస్తున్నప్పుడు ఒక భద్రం అని వచ్చింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్లెస్సింగ్. అంతే. అయినా సో వీఆర్ బ్లెస్డ్, వీఆర్ బ్లెస్డ్. రజనీకాంత్ గారు లాంటి సినిమాలో కూడా మీరు చేశారు రజనీకాంత్ గారు సినిమా ఏం చేయలేదా? ఏం కదా. చేశారు? మీరు చేశారా? మనది బాలకృష్ణ గారు కదా నాకు. బాలకృష్ణ. ఆ కథ నాకు. ఆ, ఆ, Sorry, అది అదే అది తీసుకున్నాను. సో సారీ బాలకృష్ణ గారి అదే వచ్చింది. ఆ. ఓకే, సో మీరు దగ్గరగా చూసినప్పుడు అంటే కొంతమంది చూసినప్పుడు ఒక్కొక్కళ్ళు ఈ హీరోని చూసి మేము ఇది నేర్చుకున్నాము, ఈ హీరోని చూసి ఇది నేర్చుకున్నాము, కొంతమంది ఇలా ఉంటారు, ఇలా చెప్తూ ఉంటారు. సో మీరు ఇంతమంది హీరోతో యాక్ట్ చేసినప్పుడు ఈ హీరోని చూసి నేను ఇది నేర్చుకున్నాను అనేది ఎవరు చెప్తారు? మీరు ఏ క్వాలిటీ చెప్తారు? ఇప్పుడు బాలకృష్ణ గారే కానివ్వండి, చాలా మందితో చేశారు కదా, అలాంటిది క్వాలిటీ ఏ హీరోని చూసి నేర్చుకున్నారంటే ఏ క్వాలిటీ చెప్తారు మీరు? 100 crores 100 crores. 100 crores. ఒక క్వాలిటీ మేము వస్తాం, అక్కడ వరకు వస్తాం. ఒక క్వాలిటీ అంటే మీరు ఏం చెప్తారు? లేదు, బాలకృష్ణ గారితో డెఫినెట్గా పెద్ద స్టారు, ఆయనతో కాంబినేషన్ అనగానే ఫస్ట్ ఒక చిన్న భయం. తర్వాత ప్రయాణంలో ఆయన ఫస్ట్ డేనే పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని అందరితో సరదాగా మనందరం మన క్యారెక్టర్స్లోకి వెళ్ళాలి, రూమ్మేట్స్ మనం, ఆ రూమ్మేట్స్ అంటే ఎలా ఉండాలి అనేది. నేను తాతినేని ప్రకాశ్రావు క్యారెక్టర్ అందులో, ఆయన ఎన్టీఆర్ గారు అని ఆయన జెల్ చేయటానికి మమ్మల్ని ఫ్రీనెస్ తీసుకురావడానికి, అంటే మేము ఆటోమేటిక్గా పెద్ద స్టారు దీంట్లో దూరంగా ఉంటాం, అలాగా ఆయన తీసుకొచ్చి, అంటే ఒక క్యారెక్టర్లోకి వెళ్ళాము అని అంటే ఇంక అందులోనే ఉండాలి, ఆ మూడ్తో ఉండాలి. ఏంటి రూమ్లో అరేవరే అని పిలుచుకునే అట్లాంటి రోల్స్ అవి. సో అది అందులోకి వెళ్ళాలంటే ముందు ఈ స్టార్ పక్కన ఉన్నామనేది తీసేయాలనేది ఆయన మమ్మల్ని కూర్చోబెట్టి అన్ని మంచి చెడ్డ అన్నీ మాట్లాడతా ఒక కలుపుకున్నారు బాగా. అలాగ దీంట్లోంచి
ఇంకోటి ముక్కు సుట్టి తత్వం. ఆయన మొహాన్ మీద ఏది అనిపిస్తే అది అనేస్తారు. అంటే ఆయన చాలా మొహమాటాలు కోపం అది ఇది. అయిలే కోపం మళ్ళీ తినే అసలు మేము అన్ని రోజులు 13 రోజులు చేసాము. ఏ రోజు మా కోపం అనేది నేను చూడలేదు. అంటే ఎవరైనా తప్పు చేస్తుంటే అదే చెప్తున్నా మొహం రే నువ్వు ఇవి తప్పు చేసావు అని తిట్టడం తప్పులేదు. అది ముక్కుసుటి తప్పు. మొహం ఆయన దాచుకోడు. ఏది ఉంటే అది మొహం మీద అనేస్తారు. మంచి చెడు చెప్తాడు. తప్పే ఉంది. చెడు చెప్తే తప్పే ఉంది తెలుసుకుంటారని కదా. దాన్ని కోపం అని ఎలా అనుకుంటారు? కాదు. నెంబర్ 1 ఇంకా ఆయన చూస్తే చిన్నపిల్లాడిని చూసినట్టు ఉంటుంది. అట్లా ఉండాలిరా మనం అనిపించేలాంటి బిహేవియర్ ఆయన. అంటే లోపల ఒకటి బయటికి ఒకటి అనేది లోపల ఒకటి పెట్టుకొని పైకి పాలిష్గా అది ఉండదు. ఓపెన్గా ఉంటారు ఎవరితోనైనా సరే. పెద్ద మనుషులు వచ్చినా మా చిన్న ఆర్టిస్టులు మేము పక్కన ఉన్నా ఎవరితో అయినా సరే ఓపెన్గా ఉంటారు. అట్లాంటి మెంటాలిటీ. సో మనకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు బై బర్త్ జర్నీల్లోనో మనం పెరుగుతున్న అవునండి, అవునండి. కొన్ని ఉండిపోతాయి Correct మనకి అన్న. ఎలా ఉండాలో ఏంటో అన్న అట్లా ఉండాలి. సూపర్ సార్. ఫైనల్ గా మీ 100 కోట్ల సినిమా అందరు పిల్లలు కూడా వెళ్ళొచ్చా, అందరు ఎంజాయ్ చేయొచ్చా? అంటే దీంట్లో ఏమన్నా ఎక్కువ భయపడే అసలు అందరూ చూడొచ్చు. ఓకే 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వాళ్ళు అందరూ సినిమా ఇష్టం ఉన్న వాళ్ళు, సినిమా అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎవ్రీబడి చూడొచ్చు ఈ సినిమా. మొత్తం బ్యాగ్ మొత్తం తీసుకురావద్దు, అదొకటి. Bag బ్యాగుల్లో టికెట్ మాత్రం టికెట్ టికెట్ ఒక టికెట్ ఉంటే అంతే. సరిపోద్ది. మీరు మిమ్మల్ని చూసిన కంగారు పడ్డాం. ఏంటి బ్యాగ్ తెచ్చారండి బ్యాగ్ అసలు? తెచ్చారు ప్రొడ్యూసర్ అన్నయ్య- బ్యాగ్ లో సదరానికి డబ్బులు ఎలా సర్దాలరా ఇప్పుడు అంటే మీరు ఇస్తారేమో అని బ్యాగ్ ఓ, తెచ్చుకున్నాను. నేను ఎందుకు ఇస్తాను? ఈ సినిమా తర్వాత ఇంకొక 20 సినిమాలు వస్తే అప్పుడు చూద్దాం. అది తప్పకుండా సినిమా తర్వాత 20 సినిమాలు. వస్తాయి 100%. 100% వస్తాయి. సూపర్. మరి ఫైనల్ గా మీ సినిమా ఎప్పుడు వస్తుంది? మీ సినిమా వచ్చే ఆడియన్స్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో రావచ్చు? ఎక్స్పెక్టేషన్స్ వద్దు. ఓకే సరదాగా రండి. ఎంటర్టైన్మెంట్ ఉంది అని నమ్మి రండి. ఆ ఎంటర్టైన్మెంట్ ఉంది అంతే. 100%. 100 crores మూవీ 100 crores మూవీ 150 రూపాయల టికెట్ చక్కగా ఫుల్ఫిల్ అవుతుంది. వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. హ్యాపీగా వెళ్ళిపోతారు. ఒక డ్రీమ్స్ లో వెళ్తారు. అంతే. ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా సేపు నుంచి పాపం మీరు కంటిన్యూ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు. సో మా బాధ్యత కదా అది. అవును సార్, పాపం మీరు లంచ్ కూడా చేయలేదు బట్ కంటిన్యూ చేస్తూనే problem. ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా అందరూ ఈ మధ్యలో అందరికి స్ట్రెస్ ఎక్కువైపోయి ఎక్కడైనా కామెడీ వస్తే బాగుండు, ఏదైనా చిన్న సీన్ వస్తే బాగుండు. మీకు ఇందాక చెప్పాను ఆ పాత అమృతి ఇప్పుడు కూడా సెర్చ్ చేసి చూస్తున్నారు సార్. అవునవును. ఇది మీకు తెలుసో లేదో కానీ నేను చాలా మందిని చూశాను, అవి సెర్చ్ చేసి చూస్తారు ఆ పాత ఎపిసోడ్స్ అవన్నీ మీ అన్ని. సో అట్లా మీరు ఇలాంటి కామెడీ రోల్స్ చేయాలి. నేను ఎన్నోసార్లు ఇప్పుడు ఆ చిన్న స్ట్రెస్ ఫీలింగ్ అనిపించింది వర్క్లోనో లేకపోతే వేరే దీంట్లో వెంటనే కామెడీయే చూస్తా. అందులో ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ వైరల్ అవుతుంది భద్రం గారిది. అవును. ఎరా యుద్ధం అన్న 6 గంటలకు ఆపేస్తారు, నువ్వు మాత్రం రాత్రి పగలు చేస్తారు. దీని గురించి మాకు ఎన్నిసార్లు చూసాను భయ్యా ఈ మధ్య. సెలెక్ట్ చేసుకొని కాదు ర్యాండమ్ వచ్చేస్తుంటది. అదే మామూలుగా వస్తుంది సార్. బస్సులో సీన్ అయితే అరే అది శవాలు బస్సు కూడా కాదు, అన్నిటికన్నా కూడా డైనింగ్ టేబుల్ దగ్గర అసలు మాకు అర్థం రావు రమేష్ గారి అవును. ఎక్స్ప్రెషన్ వీళ్ళిద్దరిది ఆయన నోటితో డైలాగ్ చెప్పడంతో క్యారెక్టర్ ఎలివేషన్ కదా. అంతా మామూలు కాదు సార్. సార్ మీరు నిజంగా దాని గురించి మీరు అయ్యో చెప్పాలి అదంతా మూర్తి సార్ క్రెడిట్ అండి అది. సార్. నేను ఒక 20, 30, 40 టైమ్స్ పైన చూస్తుంటాను ఆ సీన్లు. ఎన్నిసార్లు చూసినా ఫ్రెష్ గా, అంటే ఒక జోక్ ఒకసారి చూసిన తర్వాత నెక్స్ట్ టైం చూడాలంటే నవ్వు రాదు. బట్ మళ్ళీ చూడాలనిపించేవి కొన్నే ఉంటాయి. చూసినా నాకు అది నవ్వొస్తూనే ఉంది సార్. చేసేటప్పుడు ఎట్లా సార్? లేదు సార్, నేను చెప్తున్నది అది అంతా క్రెడిట్ అంతా మూర్తి సార్ క్రెడిట్ అది. నిజంగా ఆయన డిజైన్ చేసే విధానం, అంటే ఒక సీన్ అంతా చేసి లాస్ట్ చిన్నది అలా జరికిచ్చి నవ్వించగలరు శక్తి ఉంది ఆయనకి. అసలు ఆ డైనింగ్ టేబుల్ వెళ్ళిపోరా కిందకి వెళ్ళిపో కిందకి దూరేస్తున్నారు. కామెడీకి ఉన్న పవర్ స్ట్రెస్ అలా తీసేస్తుంది. అసలు అది ఎన్నిసార్లు చూసినా కూడా నాకు ఫ్రాంక్లీ మాకు ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు, ఇంతకు ముందు ఈ సినిమా రాకముందు నువ్వు నాకు నచ్చావు, సంతోషం, సునీల్ గారిది వాళ్ళ కాంబినేషన్ అవి చూసేవాళ్ళ. ఎప్పుడైతే ఈ పండగ వచ్చిందో ర్యాండమ్ గా అసలు మేము ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. కామెడీ అని కొట్టంగానే ఫస్ట్ దీనిలో రీల్స్ లో గానీ దీనిలో గానీ వచ్చేస్తుంది. ప్రతిరోజు పండుగ. ప్రతిరోజు పండుగ అసలుకి మామూలుగా కాదు. అసలుకి ఫుల్ చేసినప్పుడు నిజంగా మీకు కంట్రోల్ అయిందంటే. అయ్యో అవునండి, అవును, అది అంతా నవ్వుతూనే ఉన్నాం, అంతా నవ్వుతూనే ఉన్నాం మొత్తం అంతా. ఇప్పుడు మూర్తి సార్ చెప్తారు ఎలా చేయాలని, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు చాలా కష్టం అది చేయడం. అదే అంటున్నాం మేము ఇన్నిసార్లు చూసినా నవ్వు వస్తూనే ఉంది. అవును. సాయిధం తేజ్ గారు నవ్వుకుండా ఉన్నారు. అయ్యో అసలు ఆయన స్మైలింగ్ స్టార్ ఆయన. మీరు స్టిల్ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తుంటే మీరు మొత్తం అంతా చూడండి,
సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎండ్ వరకు స్టిల్ ఫోటోగ్రఫీ తీసిన ప్రతి ఫోటోలోని ర్యాండమ్ తీసిన ప్రతి పిక్లోనే నవ్వుతూ ఉంటారు. నేను అందుకే ఆయన స్మైలింగ్ స్టార్ అంట, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఆయన. అవును సార్, మేము చాలా ప్రెస్ మీట్స్ లో అవును, అయ్యో. అన్ని చూస్తుంటాము. ఎక్కడ కొంచెం లేట్ అయినా కానీ ఏదైనా పర్లేదమ్మా ఎంతో ఎంజాయ్ చేస్తారు, ఎంతో ఎంజాయ్ చేస్తారు. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, స్మైల్ తోనే ఉంటారు. అదేం లేదు, చేద్దామమ్మా కానీ కానీ పర్లేదు అంటూనే ఉంటారు. సో మీరు సినిమా చేసేటప్పుడు కూడా నవ్వుతూనే అయ్యో అయ్యో అయ్యో. సో అసలుకి రావు రమేష్ గారి కాంబినేషన్ మీదైతే అసలుకి అది అంటారు కదా, మళ్ళీ రాదు ఇంకా అనిపించే అంత కాంబినేషన్. అవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా అమృతం లాగా, ఇదేట్లాగా, నువ్వు నాకు నచ్చావు, ఇలాంటివన్నీ ఈ పీసెస్ అన్నమాట. అసలుగా చెప్పడానికి లేదు. అయితే సూపర్ సార్. అసలు థ్యాంక్ యూ అండి. నేను సబ్జెక్ట్ కూడా మర్చిపోయాను మిమ్మల్ని చూసి ఎక్సైట్మెంట్ లో. నిజంగా సిన్సియర్ ఏదైనా డే మొత్తం ఏదో ఒక స్ట్రెస్ ఉన్నప్పుడు, చిరాకు ఉన్నప్పుడు ఇట్లా చూస్తూ ఉంటాము. అరే నిజమే కదా ఇట్లా చెప్పాలి కలిసినప్పుడు అనుకుంటాను. బట్ సార్ థ్యాంక్ యూ సార్, మీరు ఈ రోజు నాకు గుర్తు చేశారు. అదైతే అసలుకి ఆ డైనింగ్ టేబుల్ సీన్ అయితే అస్సలు నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. కిందకి వెళ్ళిపో అంటే ఇక్కడ మేము అందరం ఇదని కాదా, నువ్వు ఒక్కడే ఇదని నిరూపించు. అసలుకి సాయి ధర్మ దగ్గర ఆ టైమింగ్ కూడా సాయి గారు కంట్రోల్ చేయడం. నాను బాల్ తీసుకోకు, ఓ పక్కన మీ కామెడీ, ఓ పక్కన అది. అసలుకి సూపర్ సార్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూసారు కదండి 100 crores. సీరియస్ గానే ఎంత నవ్వుకుంటారంటే మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు. డెఫినెట్ గా అందరూ September 20th థియేటర్స్కి వెళ్ళిపోండి. అంతేనా సార్? అంతే అండి, ఎగ్జాక్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాపులర్ టీవీ, ఫాలో అవ్వండి, ఎంటర్టైన్ అవ్వండి. హాయ్ అండి, అందరికి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాపులర్ టీవీ.